చదువుకోవడానికి అమెరికా వెళ్ళాలనుకున్నాం, మనకేమన్నా అక్కడ చుట్టాలు ఉన్నారు, లేకపోతే మన పక్క సెంటరా గబక్కన వెళ్ళిపోయి జాయిన్ అయిపోవడానికి. సాధారణంగా కన్సల్టెన్సీ ఏజెన్సీని అప్రోచ్ అవుతాం. కన్సల్టెన్సీ ఏజెన్సీలు అక్కడ యూనివర్సిటీలతో టైఅప్ ఉంటాయి, వీళ్ళని మనకి అడ్మిషన్ వచ్చేలా చూస్తారు, ఆ సదరు డబ్బులు కడితే. ఆ తర్వాత వీసా తీసుకున్నాక ఫ్లైట్ ఎక్కినప్పుడు అక్కడ వాళ్ళు ఇమ్మిగ్రేషన్లో అడిగినప్పుడు వాళ్ళు ఒక నిశితంగా గొడ్లగోబల్లాగా అబ్జర్వ్ చేసి ఎవరితోనన్నా మనం కాంటాక్ట్లో ఉన్నామా, ఎవరు వాళ్ళు అంటే కన్సల్టెన్సీ అంటే నువ్వు చదువుకోవడానికి రాలేదు, మా దేశపు ఉద్యోగాలు కొలగొట్టడానికి వచ్చే ఉంటూ అక్కడే ఎయిర్పోర్ట్తోనే ఆపి జైలుకి పంపించిన సంఘటన బోల్డు, తిప్పి పంపించేసిన సంఘటనలు బోలెడు. అలాంటి దరిద్రాలు ఎన్నో చేసింది అమెరికా, చేస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. మరి అదే అధికారులు ఆఫ్రికా నుంచి వస్తున్నటువంటి వాళ్ళు, మెక్సికో నుంచి వస్తున్నటువంటి శరణార్థులని చక్కటి సౌకర్యాలతో కూర్చోబెడుతున్నారు. తాజాగా ఇప్పుడు అదే పెద్ద చర్చనీయాంశం అవుతుంది. లేటెస్ట్గా చూస్తే కాలిఫోర్నియా ఒక $150,000 లోను ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికి $150,000 లోన్ ఇస్తుందట. అదే సందర్భంలో అది కాలిఫోర్నియాలో బిల్ పాస్ చేసుకొచ్చారు. జనవరి నుంచి ఇది ఇంకొకటి మెడికల్ ఫ్రీగా కూడా ఇస్తారట, మెడికల్ కేర్ కూడా ఫ్రీ అట. అక్కడేమో మామూలుగా మనవాళ్ళకైనా సరే వేలకు వేలు డబ్బులు అయిపోతుంటాయి, లక్షలు. అలాగే ఇల్లీగల్ మైగ్రెంట్స్కి $150 ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉచితంగా ఇస్తారు ప్రతి నెల ఖర్చులకి, కాలిఫోర్నియా డ్రీమ్ ఫర్ ఆల్ పేరుతో. అలాగే కాలిఫోర్నియా స్టేట్ లెజిస్లేచర్ ఈ మేరకు చేసినటువంటి తీర్మానాలు ఏవైతే ఉన్నాయో అవి సంచలనం సృష్టిస్తున్నాయి. అక్కడికి సక్రమ మార్గంలో వెళ్ళడం కంటే అక్రమ మార్గంలో వెళ్ళిన వాళ్ళకే ఇలాంటి సదుపాయాల అన్న చర్చ నడుస్తోంది.